నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లు పటిష్టంగా చేపడుతున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లపై కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ పాల్గొన్నారు. జిల్లాలోని ఒంగోలు పార్లమెంటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో 4వ తేదీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేలా ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయా కౌంటింగ్ కేంద్రాలలో 14 టేబుళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కౌంటింగ్కు వచ్చే ఏజెంట్లు 1వ తేదీ సాయంత్రంలోపు దరఖాస్తులు పూర్తి చేసి ఇవ్వాలని అన్నారు. ఏజెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలకు అనుమతించడం జరుగుతుందని అన్నారు. కౌంటింగ్కు వచ్చే ఏజెంట్లు 7 గంటలలోపు కౌంటింగ్ హాళ్లకు చేరుకోవాలని, తర్వాత ఎవరిని అనుమతించబోమని అన్నారు. మే రోజు జరిగిన పోలింగ్లో ప్రకాశం జిల్లాలో రాష్ట్రంలోనే అధిక ఓటర్ టర్న్అవుట్ జరిగిన జిల్లాగా తేలింది. 87.24% ఓటర్ టర్న్అవుట్స్ జరిగింది. దాంట్లో దర్శి నియోజకవర్గంలో 90.5% ఆఫ్ పోలింగ్ జరగడం మీ అందరికీ తెలిసినదే. 4th జూన్ మనం ఈ కౌంటింగ్కి మనం రెడీ అవుతున్నాము. దాని గురించిన బేసిక్ అరేంజ్మెంట్స్, ప్రిపరేషన్స్ అండ్ డూస్ అండ్ డోంట్స్ అండ్ వివిధ స్టేక్ హోల్డర్స్ వాళ్ళు తీసుకోవాలనే చర్యలు, దాని గురించి కూడా మీకు మీ అందరికీ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ అన్నీ కూడా ఒకే లొకేషన్స్లో ఏర్పాటు చేశాము. రైజ్ కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ వల్లూరు, టంగుటూరు మండలంలో ఉంటున్న వల్లూరులో ఉంటున్న ఈ బిల్డింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ 8 కాన్స్టిట్యువెన్సీస్ ఇంక్లూడింగ్ సంతనూతులపాడు సెగ్మెంట్ ఆఫ్ బాపట్ల పీసీ కూడా అక్కడే కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఈ కౌంటింగ్లో ఈవీఎంస్ కౌంటింగ్ ఒక పార్టు, సెకండ్ పోస్టల్ బ్యాలెట్ సెకండ్ పార్ట్ ఆఫ్ కౌంటింగ్ అండ్ ఈటీబీబీఎస్ అంటే మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్కి మనం ఎలక్ట్రానిక్లీ ట్రాన్స్ఫర్ చేసిన ఓట్స్ అన్నీ కూడా మళ్ళీ వాళ్ళు ఓట్ వేసేసి పోస్ట్ ద్వారా మనకి పంపించిన ప్రాసెస్, ఈ 3 ప్రక్రియ కూడా ఈ బిల్డింగ్లో చేయడం జరుగుతుంది. ఈవీఎం కౌంటింగ్కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు అండ్ ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఈ ముగ్గురు కలిపి ఒక టేబుల్ కాన్స్టిట్యూట్ చేస్తారు. ఆ టేబుల్కి కావాల్సిన కౌంటింగ్ ఏజెంట్స్ క్యాండిడేట్స్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ కౌంటింగ్ రోజున 4th జూన్ మార్నింగ్ 6 గంటలకు చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు దాకా ఈవీఎంలో మనం కౌంటింగ్ చేయాల్సిన ఓట్లు 15,89,890 ఓట్లు ఉన్నాయి. అండ్ పోస్టల్ బ్యాలెట్లో ఇప్పుడు దాకా మనం రిసీవ్ చేసినది దాదాపుగా 24,000 పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పుడు దాకా రిసీవ్ చేయడం జరిగింది. అదే దాంట్లో ఈ 8 పోస్టల్ బ్యాలెట్ రూమ్స్లో అది కౌంటింగ్ చేయడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పుడు దాకా రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు స్థానికంగా ఉంటున్న స్ట్రాంగ్ రూమ్లో ప్రతిరోజు ఓపెన్ చేసి ఈటీబీఎంఎస్ రిసీవ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. 3rd జూన్ స్థానికంగా ప్రతి ఆర్ఓ స్థానికంగా ఉంటున్న ఈ పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా విత్ ఆర్మ్డ్ ఎస్కార్ట్స్తో ఇక్కడ రైస్ కాలేజెస్కి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ఒక రూమ్లో పెట్టేసి 4th మార్నింగ్ కౌంటింగ్కి అక్కడ నుంచి అందరికీ సరఫరా చేయడం జరుగుతుంది. ఈ కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ కూడా దాదాపుగా 2,400 ఏజెంట్స్ వరకు ఈ ఆల్ 8 కాన్స్టిట్యువెన్సీస్లో వివిధ క్యాండిడేట్స్ ద్వారా నియమనం చేస్తారని అంచనా ఉంటుంది వలన వాళ్ళందరూ కూడా లేటెస్ట్ బై 6 o'clock వాళ్ళకి కేటాయించున్న పార్కింగ్ లొకేషన్స్కి వచ్చేస్తే అక్కడ నుంచి మళ్ళీ ఈ కౌంటింగ్ హాల్స్కి రావాలంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫ్రిస్కింగ్ జరుగుతుంది. ఫ్రిస్కింగ్ లొకేషన్స్లో వాళ్ళకున్న మొబైల్ ఫోన్స్, ఎనీ ఎలక్ట్రానిక్ డివైసెస్, వేరబుల్ డివైసెస్, బ్లూటూత్ డివైసెస్, స్మార్ట్ వాచెస్ అట్లాంటి విషయాలు అన్నీ కూడా అక్కడ ఉంటున్న ఒక క్లాక్ రూమ్ పెట్టేసి అక్కడ డిపాజిట్ చేసి రావాలి. ఈ కంప్లీట్ ఫ్రిస్కింగ్ తర్వాత వాళ్ళకి కౌంటింగ్ హాల్ ఎట్లా రావాలని గురించి కూడా వాళ్ళకి సెపరేట్ బ్యారికేడింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇచ్చిన ఐడి కార్డ్స్ కూడా డిఫరెంట్ కలర్ కోడింగ్ ఇవ్వడం జరిగింది. సో 8 కాన్స్టిట్యుయెన్సీస్కి 8 కలర్ కోడెడ్ ఐడి కార్డ్స్ ఇచ్చాము. సో పోలీసులు కానీ అక్కడ ఉంటున్న రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడం, ఈ కార్డ్స్ కలర్స్ ద్వారా ఈజీగా ఐడెంటిఫై చేసుకొని ఆ కౌంటింగ్ హాల్స్కి వెళ్ళడానికి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ చీఫ్ ఏజెంట్స్ కానీ కౌంటింగ్ ఏజెంట్స్ కానీ వన్స్ ఈ కౌంటింగ్ పెరిమీటర్లో లోపల వచ్చేస్తే కౌంటింగ్ కంప్లీట్ చేయడానికి వరకు వాళ్ళు బయటకు వెళ్ళలేరు. ఒకసారి వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ తిరిగి రావడానికి పోలీస్ విల్ నాట్ అలౌ.
సో దానివల్ల ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్యాండిడేట్స్ మీ కౌంటింగ్ ఏజెన్సీస్ కూడా కొంచెం జాగ్రత్తగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మార్నింగ్ 6 o'clock సో ముఖ్యంగా క్యాండిడేట్స్ కానీ చీఫ్ ఏజెంట్స్ అందరూ కూడా ఈ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి కోసము 6 గంటలకి మీ ప్రెసెన్స్ ఇన్సైడ్ దిస్ రైస్ ప్రెమిసెస్ ఈ కౌంటింగ్ ప్రెమిసెస్ అత్యావశ్యం వలన మీ అందరూ కూడా మార్నింగ్ 6 o'clockకి ఈ స్ట్రాంగ్ రూమ్ లొకేషన్స్ రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ టైంకి అబ్జర్వర్స్ ఈ కౌంటింగ్ అబ్జర్వర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఇద్దరు ప్రెసెన్స్లో మాత్రమే ఈ స్ట్రాంగ్ రూమ్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత 8 గంటలకి షార్ప్గా పోస్టల్ బ్యాలెట్ ప్లస్ ఈవీఎం 2 కూడా అట్ ఎ టైంలో మనం స్టార్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్స్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ రైస్ కాలేజెస్లో ఉంటున్న ఆడిటోరియంలో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీడియాకి మాత్రమే అక్కడ ఎంట్రీ ఈజ్ అలౌడ్, నాట్ అదర్ ఏజెంట్స్ కానీ ఆర్ పొలిటికల్ పార్టీస్ కానీ అక్కడ వెళ్ళడానికి వీల్లేదు. ఏజెంట్స్ బిహేవియర్స్ వాళ్ళ మూమెంట్స్ స్పెసిఫిక్గా వాళ్ళు వాచ్ చేయడానికి ఈ ఏజెంట్స్ క్యాబిన్లో కూడా CCTV కెమెరాస్ పెట్టాము. ప్రత్యేకంగా వాళ్ళ బిహేవియర్స్ కానీ వాళ్ళకుంటున్న మూమెంట్స్ చూడడానికి ఎస్పీ గారు ఒక ప్రత్యేక టీం పెట్టారు. వాళ్ళని ప్రతి క్షణం వాచ్ చేసేసి ఎట్లాంటి డిస్టర్బెన్స్ వస్తే కూడా విత్ ఇన్ నో టైం వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసేసి ఆ కౌంటింగ్ లొకేషన్ నుంచి బయటకు తరలించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజు అంటే 3rd and 4th and 5th మార్నింగ్ వరకు ఆ ఏరియాలో రైస్ కాలేజీలో ప్లస్ ఎంటైర్ జిల్లాలో 144 ప్రకటన చేశాము. అది మాత్రం కాకుండా ఈ 3 రోజు ఈ డ్రై డే అంటే లిక్కర్ బ్యాన్ కూడా ఎంటైర్ జిల్లాలో చేయడం జరుగుతుంది. సో ఈ డ్రై డే ప్రకటన కూడా విషయాలు కూడా ఇవాళ మనం ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా ముఖ్యంగా ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా మీ ఏజెంట్స్కి ఈ విషయాలన్నీ కూడా సెన్సిటైజ్ చేసేసి వాళ్ళు రిపోర్టింగ్ టైము, వాళ్ళు పార్కింగు అండ్ వాళ్ళకున్న జనరల్ బిహేవియర్, వాళ్ళు ఈ కౌంటింగ్ హాల్స్లో ఎట్లాంటి విషయాలు వాళ్ళు రేజ్ చేయవచ్చు, ఎవరితో మాట్లాడవచ్చు, వీటి గురించిన ఓవరాల్ సెన్సిటైజేషను ఐ రిక్వెస్ట్ ఆల్ ది క్యాండిడేట్స్ టు డూ ఇట్ విత్ యువర్ కౌంటింగ్ ఏజెంట్స్. అండ్ కౌంటింగ్ ఏజెంట్స్ ఎట్లాంటి ఒక చిన్న మిస్బిహేవియర్ కానీ ఆర్ మిస్కండక్ట్ ఉంటున్నప్పుడు వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడానికి మనం ప్రయత్నంగా ఉన్నాము. రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో జరగనున్న కౌంటింగ్ ప్రక్రియకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ గరుడు సుమిల్ తెలిపారు. 3 అంచెల విధానంలో బందోబస్తు ఏర్పాట్లతో పాటు 200 CCTV కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కౌంటింగ్ రోజున జిల్లాలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేపడుతున్నట్లు వివరించారు. కౌంటింగ్ రోజున ఎవరైనా విజయోత్సవాలు, ర్యాలీలు నిర్వహించాలన్నా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ 4వ తేదీన జరగబోయే కౌంటింగ్ డే రైస్ కాలేజ్ టంగుటూరులో ఉన్న దానికోసం ప్రకాశం పోలీస్ తరపు నుంచి అన్ని సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒక అడిషనల్ ఎస్పీ ర్యాంక్, 4 DSPలు, ఒక CRPF అసిస్టెంట్ కమాండెంట్ ఆధ్వర్యంలో CRPF, తమిళనాడు పోలీసు, APSP, డిస్ట్రిక్ట్ AR అండ్ సివిల్ పోలీస్తో పాటు దాదాపు 1000 పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ డైవర్జన్స్ గురించి మాట్లాడుకోవాలంటే నేషనల్ హైవే 16లో ఒక కంప్లీట్ క్యారేజ్ వే, దాని తర్వాత పార్కింగ్ కోసం చూసుకోవాలంటే ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరు కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళకి వల్లూరమ్మ ధాబా సెంటర్ దగ్గర 10 acre పార్కింగ్ ప్లేస్ ఉంది. దాని తర్వాత ఎవరెవరు క్యాండిడేట్స్ ఉన్నారు ఆ క్యాండిడేట్స్ని మాత్రం ఆల్ ఫ్రమ్ రిజిస్టర్డ్ పార్టీస్ నుంచి, దాని తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళకి రైస్ కాలేజ్ నార్త్ కార్నర్, రైస్ కాలేజ్ సౌత్ కార్నర్ ఆ 2 ప్లేస్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఎవరెవరు చీఫ్ ఏజెంట్స్ ఉన్నారు అందరూ కౌంటింగ్ చీఫ్ ఏజెంట్స్, వాళ్ళతో పాటు మీడియా మెంబర్స్ వాళ్ళకి పేస్ కాలేజ్లో ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నెల్లూరు వైపు నుంచి వచ్చిన అందరూ కౌంటింగ్ ఏజెంట్స్కి బిసైడ్స్ పేస్ కాలేజ్, దాని తర్వాత ఒక HP పెట్రోల్ బంక్ ఇలాంటి 2 పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ పార్కింగ్ నియర్ బై మదర్సా ల్యాండ్ ఉంది. దాని తర్వాత మన కౌంటింగ్ ఆఫీషియల్స్ పార్కింగ్ కూడా నార్త్ సైడ్ ఆఫ్ రైస్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైనా కౌంటింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ హాల్ లోపల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడితే, ఎలాంటి అల్లర్లు కూడా చేస్తే రిటర్నింగ్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు ఇమీడియట్గా ఆ ఏజెంట్స్ని అరెస్ట్ చేస్తూ లిఫ్టింగ్ పార్టీ స్పెసిఫిక్గా దానికోసం పెట్టడం జరిగింది.
వాళ్ళకి ఇమీడియట్గా కౌంటింగ్ సెంటర్ ప్రిమైసెస్ నుంచి తరలిస్తూ వేరే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు ఎవరెవరో అల్లరి చేసే జనాలు ఉన్నారు, వారు ఎవరైనా ఎలక్షన్ రోజు కానీ కౌంటింగ్ రోజు కానీ ఎవరైనా గొడవ పడే అవకాశాలు ఉన్న మనుషులు ఉన్నారు. వాళ్ళ మీద 29,000+ ఎంఆర్ఓ ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది 107, 110 సిఆర్పిసి అంతర్గత. ఇది మొత్తం స్టేట్లో కూడా హైయెస్ట్ నెంబర్ ఉంది. సో ఇందులో కూడా ఎవ్వరు కూడా ఏదైనా కేసులు ఇన్వాల్వ్ అయితే ఎలాంటి వైలెన్స్లో పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. దాంతోపాటు ఫోర్ఫీచర్ ఆఫ్ బాండ్ అమౌంట్ ఉంటుంది. ఇలాంటి 55 కేసెస్ ఐడెంటిఫై చేసి ఆల్రెడీ ఎంఆర్ఓ ద్వారా ఆ కన్సర్న్ ముద్దాయిల్ని నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో 1 లక్ష నుంచి 5 లక్షల రూపీస్ అమౌంట్ వాళ్ళు గవర్నమెంట్స్కి కట్టాలి. గవర్నమెంట్కి ఆ అమౌంట్ కట్టకపోతే ప్రాపర్టీ సీజర్ కానీ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పంపడం జరుగుతుంది. తర్వాత ఎవరెవరు పోలింగ్ డే రోజు వైలెన్స్లో కానీ ఇలాంటి కేసులో పాల్గొన్నారంటే వాళ్ళ మీద ఐడెంటిఫై చేసి 265 కొత్తది రౌడీ షీట్లో ఏర్పాటు చేయడం, రౌడీ షీట్లో ఓపెన్ చేశాం. దాని తర్వాత కలెక్టర్ సార్ చెప్పినట్లు నెక్స్ట్ కౌంటింగ్ తర్వాత ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా ర్యాలీలు కానీ ప్రొసెషన్లు కానీ సభలు కానీ తీసుకోవడం అది నిషేధం. అందులో ఫైర్ క్రాకర్స్ కానీ ఇల్లీగల్ సేల్ కానీ అలాంటి కూడా చేయకూడదు. సో అది కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి 7 కేసెస్ అన్ఆథరైజ్డ్ సేల్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ మీద ఇప్పటి వరకు రిజిస్టర్ చేశాం. తర్వాత మెయిన్ అపీల్ ఏంటంటే ఇప్పుడు రేపు ఫస్ట్కి ఎగ్జిట్ పోల్లు వచ్చిన తర్వాత చాలా పుకార్లు కానీ చాలా రూమర్స్ కానీ వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా చోట్ల వస్తూ ఉంటాయి. ఆర్ ఇప్పుడు మార్ఫింగ్ ఉన్న వీడియోస్ కానీ కంటెక్స్ట్ లేకున్న వీడియోస్ కానీ ఎక్కడో వేరే రాష్ట్రాలు జరిగిన సంఘటన మన రాష్ట్రాల్లో జరిగింది ఆర్ ఏదో ఒకటి పాత వీడియోలు తీసుకొని మళ్ళీ దానికి ఏదో ఒకటి కులపరమైన మతపరమైన విభేదాలు తయారు చేసే ప్రయత్నాలు చాలామంది చేస్తారు. సో ఇలాంటి సోషల్ మీడియాలో ఏదైనా సంఘటన జరిగితే ఆ గ్రూప్లో ఉన్న ఎవరైనా మెంబర్ కూడా ఇమీడియట్గా పోలీస్కి తెలియజేస్తే దానివల్ల నెక్స్ట్ ఉన్న డ్యామేజ్ మేము అరికట్టగలుగుతాం. తర్వాత మేము అందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ క్యాండిడేట్స్కి వాళ్ళ చీఫ్ ఏజెంట్స్కి ఇదే అపీల్ చేస్తున్నాము. మీరు వచ్చే 4 డేస్లో మీ అందరూ కార్యకర్తలకి మొత్తం శాంతియుతంగా జరిగే కౌంటింగ్ ప్రాసెస్ తర్వాత ఎటువంటి గొడవలు లేకుండా వైలెన్స్ లేకుండా చేయడానికి ఏదైనా వీడియో మెసేజ్ తయారు చేసి సోషల్ మీడియాలో పంపిస్తే దానికి మంచి ఎఫెక్ట్ ఉంటుంది. పొగాకు ప్రజారోగ్యానికి హాని కలిగిస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని జీజీహెచ్ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ పొగ తాగటం వల్ల గుట్కా నమలటం ద్వారా రక్త నాళాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు. చిన్నపిల్లలు కూడా సిగరెట్ తాగుతూ వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారని తెలిపారు. పొగాకు వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించి వాటికి దూరంగా ఉండేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ కోరారు. కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ భగీరథీదేవి, డిస్ట్రిక్ట్ ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ అనిల్, నర్సింగ్ స్కూల్ సూపరింటెండెంట్ సువార్తమ్మ, సైకాలజిస్ట్ శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ మొబలైజర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్, ఎన్సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ భగీరథీదేవి పొగాకు వ్యతిరేక బ్యానర్లపై సంతకాలు చేశారు. వినియోగించకూడదని సూచిస్తాను. నేను నా పర్యావరణాన్ని పొగాకు ఉత్పత్తుల వినియోగము నుండి రక్షించుటకు అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మే 31న టొబాకో డే అనే బదులుగా యాంటీ టొబాకో డే అని అనుకుంటాము. సో పొగాకు అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది సిగరెట్లు, బీడీలు, చోటలు, తర్వాత గుట్కాలు ఇవన్నీ. అంటే పొగాకు ఉత్పత్తుల వలన మనందరి ప్రజల ఆరోగ్యం బాగా దెబ్బతింటా ఉంది. సపోజ్ ఇందాక మీరు నినాదాలు ఇచ్చినట్టు
స్మోకింగ్ వలన క్యాన్సర్ వస్తుంది, దగ్గు వస్తుంది, ఎంఫసిమా అనే జబ్బులు వస్తాయనే కాకుండా దీనివల్ల చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. రక్తనాళాలు ఎక్కడుంటాయి? మన శరీరం అంతా రక్తనాళాలు ఉంటాయి. సో రక్తనాళాలు లోపల గోడలు దెబ్బతినడం, దానివల్ల అక్కడ రక్తం గడ్డగట్టుకోవడం, ఆ గడ్డగట్టడం వల్ల రకరకాల దుష్పరిమాణాలు వస్తాయి. అంటే మనకు హార్ట్ అటాక్ అంటాం, మైకార్డియల్ ఇన్ఫెక్షన్ అని కానీ, అట్లాగే బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ కానీ, ఇలాంటివన్నీ చాలా రకాల ఇవి ఉంటాయి. అయితే ఈ మధ్య ఏంటంటే చిన్న పిల్లల్లో కూడా ఈ సిగరెట్ తాగే అనే సంస్కృతి, ఏదో సినిమాలు చూసి కానీ, తోటి స్నేహితులు చూసి కానీ, చిన్న వయసు నుంచే సరదాగా కాల్చడం ప్రారంభించిన ఈ స్మోకింగ్ అనేది తర్వాత అలవాటుగా మారిపోతుంది. దాన్ని మానుకోవడం అనేది చాలా కష్టమైన పని. దానికి రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి మనకు. స్మోకింగ్ మానేయడానికి కౌన్సిలింగ్ ఇస్తారు, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి, డీ అడిక్షన్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రజల్లో మనం అవగాహన పెంపొందించి ఆల్రెడీ ఈ అలవాటు బారిన పడిన వాళ్ళని అలవాటు నుంచి పక్కకు తప్పించడం, అట్లా ఈ అలవాటు లేని ముఖ్యంగా యుక్త వయస్కులు వాళ్ళని మళ్ళీ పొగాకు వాడకం అనేది లేకుండా చేయాలన్నది ఈనాటి ఈ ర్యాలీ యొక్క సంకల్పం. సో మనమంతా కూడా ప్రజల్లోకి ఈ సందేశాన్ని తీసుకెళ్ళి పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులు ఇవి వాడకుండా వాటికి దూరంగా ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే సందేశాన్ని మీరందరూ ప్రజల్లో వ్యాపింపజేస్తారు. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ హనుమత్ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణ చేశారు. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ కాళె వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు పువ్వాడ సురేష్, నాలం శివగోవర్ధన్, దాసరి హరి, విఆర్ఓ పిడుగురాళ్ల చలపతి పర్యవేక్షించారు. అర్చక స్వాములు నెల్లూరు మణికంఠ శర్మ పూజా కార్యక్రమం నిర్వహించారు. చిన్ని కృష్ణ బృందం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. పారాయణం అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనకి గత 25 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ హనుమాన్ చాలీసా కానీ వారికి అభిషేకాలు కానీ నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కనుల పండుగగా అభయాంజనేయ స్వామికి పూజలు నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా 31వ తేదీ రేపు హనుమాన్ జయంతనంగా ఈరోజు హనుమాన్ చాలీసా పెట్టుకున్నాము. రేపు ఉదయం భక్తులు ముఖ్య గమనిక, రేపు ప్రతి ఒక్కరూ ఉదయం 6 గంటలకే పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. రేపు ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి మూల విరాటికి అభిషేకములు నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ అభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం. రేపు ఉదయం అభిషేకాలు అంటే పాలాభిషేకం, తేలాభిషేకం, సింధూరాభిషేకం, తమిళకరాకులతో అభిషేకం, గారెలు 108 అన్ని అభిషేకాలు స్వామివారికి 9 అభిషేకాలు జరిపిస్తున్నాము. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని కనుల పండుగ జరుగుతుంది. ఏ కార్యక్రమం జరిగిన మన కొత్తపేట బస్టాండ్ అయ్యప్ప స్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్నారు నాపై ఆంజనేయ స్వామి కూడా. ఈ భక్తులందరూ పాల్గొని రేపు స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామికి మేము ఎంతో కన్నుల పండుగగా శక్తి కొలది అభిషేకాలు, అన్నదానాలు, హనుమాన్ చాలీసాలు, రామనామ సంకీర్తనలు ప్రతి సంవత్సరము మనము ఏటా జరుపుకునే కార్యక్రమాలు ఇవన్నీ. కానీ అభయాంజనేయ స్వామికి ఎంత చేసినా మనము రుణపడి ఉంటాము. ఆ ఆంజనేయ స్వామి ఎల్లవేళలా అందరినీ కాపాడాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎన్నికల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎలాంటి గొడవలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకుంటామని
తెలియజేస్తూ నగరంలో పోలీసు కవాతు నిర్వహించామని ఏఎస్పీ ఒంగోలు సబ్ డివిజనల్ ఎన్నికల ప్రత్యేక అధికారి రవివర్మ తెలిపారు. నగరంలోని కలెక్టరేట్ నుండి ట్రంక్ రోడ్, కర్నూలు రోడ్డు మీదుగా తాలూకా పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కౌంటింగ్ రోజున 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఈ రోజు నుంచి యాక్ట్ 30 అమలులో ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ దగ్గర కానీ, కౌంటింగ్ సమయంలో నగరంలో కానీ, నగర పరిధిలో కానీ, సభ్యుల పరిధిలో కానీ గొడవలు సృష్టిస్తే వారిపై పీడీ యాక్ట్ పెడతామని, దానికి సిద్ధం చేశామని, అందువలన ప్రజలు ఆవేశాలకు లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా చూడాలని అన్నారు. 3, 4, 5 తేదీల్లో మద్యం షాపులు పూర్తిగా బంద్ చేస్తామని తెలిపారు. 4వ తేదీ ఓట్ల లెక్కింపు రోజున మద్యం షాపులు మొత్తం మూసివేయడం జరుగుతుందని అన్నారు. కౌంటింగ్ సందర్భంగా ఎవరైనా గొడవలు సృష్టించినా, 3, 4 గుమికూడి ఉన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవన్నీ తెలియచేయడం కోసమే దాదాపు 380 మంది పోలీసు ఫోర్సును నగరంలో ఉంచడం జరిగిందని అన్నారు. ఎప్పటికప్పుడు నగరంలో ప్రత్యేకంగా నిఘా ఉంటుందని అన్నారు. శాంతి భద్రతలు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సిఐడి డిఎస్పీ మోహన్ రావు, ఒంగోలు డిఎస్పీ కిషోర్ బాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు సబ్ డివిజన్ ఫోర్స్ అండ్ అడిషనల్ ఫోర్స్ అంతా కూడా మార్చ్ ఫాస్ట్ చేయడం జరిగింది. మేము ప్రజల్ని అంతా కూడా ఎడ్యుకేట్ చేయడానికి, అప్రమత్తం చేయడానికి మేము మా ఫోర్స్ ద్వారా అందరికీ తెలియపరచడానికి ఈరోజు ఇవాళ మార్చ్ చేశాము, లాంగ్ మార్చ్ చేశాము. సో 4వ తారీఖుని మాకు మన స్టేట్ అంతా కూడా కౌంటింగ్ ఉంది. ఆ రోజు కౌంటింగ్ రోజున ఎటువంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగా మేము చర్యలు తీసుకునే డీజీపీ గారు, ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మేము ఈరోజు ఈ మార్చ్ ఫాస్ట్ చేయడం మరియు ఇటువంటి ప్రివెంటివ్ చర్యలు తీసుకోవడం. 144 అండ్ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 4వ తారీఖున ఈరోజు కూడా అమల్లో ఉంది. 144 ఆ రోజు ఉంటుంది. ఆ రోజు కూడా ఎటువంటి షాప్ ఎస్టాబ్లిష్మెంట్ తెరవబడవు. మరియు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరో 4 మనిషి మించి ఎవరు కూడా గుమ్మిగూడి ఉండరాదు. సో ఇది అందరికీ కూడా ప్రివెంటివ్ 149 ప్రకారంగా మేము నోటీస్ కూడా ఇవ్వడం జరుగుద్ది. మేము ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని ఇబ్బంది పెట్టాలి కాదు, కానీ ముందు జాగ్రత్త చర్యగా జరిగిన చిన్న చిన్న చెదురుబంద సంఘటనలు దృష్టిలో పెట్టుకొని, ఎలక్షన్ రోజు జరిగిన చిన్న చెదురుబంద సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక బందోబస్తుని నెలకొల్పడం జరిగింది. ఇప్పుడు నిన్నడు మీరు చూసి ఉండరు, కౌంటింగ్ రోజున కౌంటింగ్ ప్లేస్లోనే బందోబస్తు ఉంటుంది. కానీ ఇప్పుడు ఈరోజు నగరం అంతా బందోబస్తు ఉంది. సుమారు 380 మంది ఫోర్స్ నగరంలో 4వ తారీఖుని, 3వ తారీఖుని, 2వ తారీఖుని, 5వ తారీఖుని కూడా ఉంటారు. అలాగే 3, 4, 5 తారీఖుల్లో ఎటువంటి లిక్కర్ అమ్మబడదు. సో బ్యాన్. అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రోడ్డు మీద 4 కన్నా ఎక్కువ గుమ్మి కూడా ఉండరాదు. సో ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఊరేగింపులు కానీ, ఎటువంటి సభలు కానీ, సమావేశాలు కానీ నిర్వహించడానికి లేదు. ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నందువల్ల మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏమీ చేయలేదు. అంటే పర్మిషన్ తీసుకోవాలి. ఎలక్షన్ కోడ్లో పర్మిషన్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు పర్మిషన్ తీసుకుని మాత్రమే ఈ విజయోత్సవ ర్యాలీలు కానీ, మీటింగ్లు కానీ నిర్వహించాలి. మనం ఒక గెలుపు కానీ, ఒక ఓటమి కానీ సహజం. దాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లోనా సీరియస్గా తీసుకోకుండా కొంచెం 1 గంట, 2 గంటలు, 3 గంటల ఉద్రిక్తతను మనం తట్టుకుంటే తర్వాత సాఫీగా ఉంటుంది. లేకపోతే అనవసరంగా వారు ఆ ఉద్రిక్తను ప్రదర్శిస్తే మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటే అది 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల పాటు కోర్టులు తిరగవలసి వస్తుంది. అందు గురించి వారు ఎటువంటి అమాయకులు, ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వారిని ఎడ్యుకేట్ చేయడామని మొన్న మీటింగ్ పెట్టడం, ఎస్పీ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. మళ్ళీ ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో కూడా మార్చ్ ఫాస్ట్ చేసి వాళ్ళందరికీ తెలియపరచడానికి కూడా మేము వెళ్ళడం జరిగింది. సో ఇదంతా కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి, అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడడానికి, సామాన్య ప్రజానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడడానికి, మరియు ఎటువంటి పొలిటికల్ పార్టీల మధ్యలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడడానికి పోలీసు వారు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. దీనికి అన్ని రకాలు
మా బిఎస్ఎఫ్ ఫోర్స్ వాడుతున్నారు, ఏపీఎస్పి ఫోర్స్ వాడుతున్నారు, అలాగే ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ వాడుతున్నారు, అలాగే సివిల్ ఫోర్స్ వాడుతున్నారు. ఇది 4 అంచెల్లో బందోబస్తు ఇది నిర్మాణం జరిగి ఉంది. దీనికి మేము కూడా పై నుంచి జిల్లాల నుంచి కూడా ఫోర్స్ ఇక్కడ డ్రా చేయబడి ఉంది. సో ఇదంతా కూడా మీరు దయవుంచి ఇది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయవలసింది. బిఎస్ఎఫ్, ఏపీఎస్పి, ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ వీరందరినీ కూడా మన ఒంగోలుకి రప్పించడం జరిగింది. వీరికి పికెట్లు వేస్తున్నాము, క్విక్ రియాక్షన్ టీములు, అదేవిధంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, ఈ మొబైల్ టీమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏ విధమైనటువంటి రౌడీల మీద ప్రత్యేకంగా నిఘా పెట్టి వాళ్ళ మీద రౌడీ షీట్లు, పీడీ యాక్ట్లు, ఎక్స్టర్మినేషన్ బహిష్కరణ చేయడానికి కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, 144 సిఆర్పిసి అమల్లో ఉంది. ఈ 3వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా ఎవరు కూడా గుంపులుగా ఉండకూడదు. 4వ తారీఖున షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం షాప్స్ అన్ని క్లోజ్ చేయాల్సిందే. అందరూ కూడా ప్రశాంతమైనటువంటి కౌంటింగ్ రోజున, కౌంటింగ్ తదనంతరం కూడా ప్రజలందరూ కూడా మాకు పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. ప్రజలకి కౌంటింగ్ చేసే ముందు ఎవరికి ఇబ్బందులు పడకోకుండా చేయటానికి ఇబ్బంది లేకుండా చూడటం కోసం బందోబస్తు చేసి ప్రశాంతంగా ఉండటం కోసం ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆశిస్తూ గొడవలు కనుక చేసినట్టయితే వారి మీద పీడీ యాక్ట్ పెడతాకి పైన కూడా పైనుంచి గవర్నమెంట్ కూడా చెప్పారు కాబట్టి దాని మీద చర్యలు తీసుకుంటారు. కాబట్టి అవాంఛనీయ సంఘటన జరగకోకుండా ప్రజలు పోలీసులు సహకరిస్తే కౌంటింగ్ సక్రమంగా జరిగిద్ది అనేది ఆశిస్తున్నాను. లైఫ్ స్టైల్ని మార్చుకోవడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా క్యాన్సర్ వ్యాధిన పడకుండా ఉండవచ్చని హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్, సర్జికల్ ఆంకాలజిస్ట్ నారు రమణారెడ్డి అన్నారు. పొగాకు ఉత్పత్తులు, మద్యం సేవనం మానుకోవడం ద్వారా క్యాన్సర్ వ్యాధిని నివారించవచ్చన్నారు. పౌష్టికాహారం తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయాలని అన్నారు. అనుమానం ఉన్నవారు తప్పనిసరిగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం క్యాన్సర్ గురించి భయపడాల్సిన పని లేదని, వైద్యం అందుబాటులో ఉందని అన్నారు. క్యాన్సర్కి సంబంధించి అన్ని రకాల వైద్య సేవలు ఒంగోలు హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నేడు అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు ఉత్పత్తులు ఉపయోగించమని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నారు రమణారెడ్డి సూచించారు. ఈ మే 31న వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా మన హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంది. అండ్ ఈ క్యాన్సర్ పైన అవగాహన కల్పించడం కానీ, అదేవిధంగా క్యాన్సర్ రిలీఫ్ అనుకోవడానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఏమి ఉన్నాయి, సో క్యాన్సర్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇలాంటి వాటిపైన అవగాహన కల్పించడము. అదేవిధంగా జెనెటిక్కి సంబంధించి ఏదైనా టెస్ట్ అవసరమైనా, జెనెటిక్ కౌన్సిలింగ్ అవసరం ఉన్నా కూడా ఈ మే 31న వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా మన క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. సో మెయిన్ ఏంటంటే థీము ఈ టొబాకో వల్ల వచ్చే క్యాన్సర్స్ ఏమైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ఓవర్ క్యాపిటల్ క్యాన్సర్స్, ఈ గ్లోబల్గా తీసుకున్నట్లయితే 1/3 ఆఫ్ ద టోటల్ క్యాన్సర్ లోడ్లో మన ఇండియా నుంచి వస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ నోటి క్యాన్సర్, దీనికి ప్రధాన కారణము ఒకటి టొబాకో కాబట్టి, సో దానిపైన మనము అవగాహన కల్పించడానికి ఈ 31st వరల్డ్ నో టొబాకో డే కింద అవగాహన కల్పిస్తాం. ఎన్నికల ఫలితాలు రాకముందే నరేంద్ర మోడీ ప్రభుత్వం టోల్గేట్ ఛార్జీలు పెంచడం దారుణమని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. వెంటనే పెంపును ఉపసంహరించుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు రాకముందే నరేంద్ర మోడీ సర్కార్ టోల్ ఛార్జీల పేరుతో 1190 కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపనున్నారని శ్రీనివాసులు అన్నారు. టోల్ ఛార్జీల పెంపును వెంటనే విరమించుకోవాలని అన్నారు. ఆర్టీసీ మీద విపరీతమైన టోల్ బాధలు పడుతుందని, ఆ భారం ప్రజలపై పడుతుందని, కావున ఆర్టీసీ బస్సులకు టోల్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాహనదారుల లైసెన్సులు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, అలాంటి ఆలోచనను కూడా మానుకోవాలని కోరారు. సమావేశంలో రవాణా రంగం నగర కార్యదర్శి తంబి శ్రీనివాసులు పాల్గొన్నారు. రేపు 1వ తేదీ నుంచి టోల్ ఛార్జీలు 5% నుంచి 7% దాకా పెంచి టోల్ ఛార్జీలు వసూలు చేయబోతా ఉన్నారు. ఈ భారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1190 కోట్ల రూపాయలు ఇది ప్రజల మీద భారం పడబోతా ఉంది. ఇది చిన్న భారం కాదు, చిన్న విషయం కూడా కాదు. అందుకని ఈ భారాన్ని ఉపసంహరించుకోవాలని, ఈ భారం ప్రజల మీద వేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపసంహరించుకోవాలని చెప్పి మేము 2 సంఘాల తరఫున కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఇప్పటికీ 72 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఈ 72 టోల్ ప్లాజాలు కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో ఇవి
నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక టోల్ ప్లాజాలో ఎన్ని వాహనాలు పోతూ ఉంటాయి, ఎన్ని వాహనాలు వస్తూ ఉంటాయి, రోజుకి లెక్కేసి మొత్తం ఆ అప్పు ఎంత చేశారో, రోడ్డుకు సంబంధించిన అప్పు ఎంత చేశారో, ఆ టోల్ ప్లాజా ఎంత వసూలు చేయాలో, ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మొత్తం కూడా టోల్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇది ఆ టోల్ వచ్చిన తర్వాత కూడా ఆ టోల్ ప్లాజాని కొనసాగించడం అనేది చాలా దారుణమైన విషయం. అది చిన్న విషయం కాదు, ప్రజల మీద భారం పడేటువంటి విషయం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎంతైతే నువ్వు టోల్ వసూలు చేసిన తర్వాత నీ బకాయి అయిపోతుందో వెంటనే ఆ టోల్ మూసేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రజల మీద భారం తగ్గడానికి అవకాశం ఉంటుంది అనేది గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక కుటుంబం జీవనం గడపాలంటే 30,000 రూపాయలు డబ్బులు కావాలి. అలాంటిది ఆ కుటుంబం అతను 15,000 12,000 తీసుకెళ్తే మిగతా భారం ఎలా పడాలి? అందుకని వీళ్ళకి వస్తున్న టోల్ మొత్తం ఏం చేస్తూ ఉన్నారు? అందువల్ల ఈ ఛార్జీలు, టోల్ ఛార్జీలు అక్కడ ఉన్నటువంటి కార్మికులకి, అక్కడ ఉన్న ఉద్యోగులకి, సౌకర్యాలకి వాళ్ళకి కూడా ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నాం మనం. ఈరోజు టోల్ ప్లాజాలో పనిచేస్తున్న కార్మికులకి 2 నెలలు 3 నెలలు కూడా జీతాలు రాని పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళు యూనియన్స్ పెట్టుకొని మాకు జీతాలు రావాలని చెప్పి ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. అందువల్ల టోల్ ఛార్జీలు రేపు 1వ తేదీ నుంచి జరగబోయే టోల్ ఛార్జీలని ఇమ్మీడియట్గా ఆపాల్సిన అవసరం ఉంది, ఉపశమనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1,190 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉన్నటువంటి పాలక వర్గాలు ఏదైతే పెట్టుబడిదారు వర్గం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి అప్పనంగా అప్పచెప్పినటువంటి రోడ్లు ఈరోజు ప్రజల మీద భారం పడే పరిస్థితికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇంకెవరు అడిగేవాళ్ళు లేరు, ఎంతైనా పెంచుకోవచ్చు అనే ఇదిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది. అందువల్ల మేము ఏఆర్టీడబ్ల్యూఎఫ్గా దేశవ్యాప్తంగా దీని మీద టోల్ ప్లాజాల మీద ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందువల్ల ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం, ఏదైతే టోల్ ప్లాజాలు 50 కిలోమీటర్లకి 70 కిలోమీటర్లకి పెట్టి జోబులలోనే డబ్బులు ఓడగొడతా ఉన్నారు, ఈ ధనాన్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజాల్లో పనిచేస్తున్న సంక్షేమానికి కూడా వాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండగానే టోల్ ఛార్జీలు పెంచడం అనేది ఇది న్యాయమా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఏ ప్రభుత్వం రేపు అధికారంలోకి వచ్చినా వీటి మీద సమీక్ష చేసి పెంచిన టోల్ గేట్ ధరలు తగ్గించాలని ఒకటి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ పాటికే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి వచ్చి అదనంగా లాభాలు కూడా సంపాదించిన టోల్ గేట్లని క్లోజ్ చేసి వాటికి ప్రజలకు ఉపశమనం కల్పించాలని ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ టోల్ గేట్ల వల్ల ఆర్టీసీ మీద విపరీతమైన భారం పడుతుంది. ఇప్పటికీ ఒక్కొక్క బస్సుకి టోల్ గేట్ ఉన్న ప్రాంతాలు, ఉదాహరణకి ఒంగోలు టు కొండపి ఆ రూట్లో టంగుటూరు వద్ద టోల్ గేట్కి ఒక బస్సు 8 సార్లు పోయి వస్తుంది. అంటే 8 సార్లు టోల్ గేట్ కడుతున్నారు. అంటే దానికి 10 లక్షలు కరెక్షన్ వస్తే 1000 రూపాయలు టోల్ గేట్ పోతూ ఉంది. ఇది భయంకరమైన దోపిడీ. ఈ భారం రేపు భవిష్యత్తు ఎక్కువ అదనంగా పడిద్ది. కాబట్టి ఆర్టీసీలు ఎంత డీజిల్ పొదుపు చేసినా, ఎంత సిబ్బంది తగ్గించి పొదుపు చేసినా ఈ రూపంలో డబ్బులు అయిపోయింది ఆర్టీసీ బతకడం అనేది కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ మినహాయింపు వాళ్ళని ఆర్టీసీలు ప్రత్యేకించి కూడా ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంగమూరు రోడ్లోని శ్రీ కంచి కామకోటి పీఠపాలిత పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి మహోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన సింధూరంతో అలంకరించి ఆకుపూజ కార్యక్రమాన్ని జరిపించారు. దేవాలయాన్ని సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. మహామంగళహారతి అర్చక స్వాములు నిర్వహించారు. పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. పంచోపచారణ ఆసన మంత్రం పరికల్ప్యామోం లంహం ఓమాగ్యయ యస్మాత్ జామహే త్వావిశ్వేసద ఆత్మనిదో నిశంతో వైశాఖతి శోపదానామనాదిర్యామే సస్తాం దరిదాం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి.
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవా సంస్థ అందించే హెల్త్ కార్డును తీసుకుని నగరంలోని 21 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏడాది పాటు ఉచితంగా ఓపీ పొందే వైద్య సేవలు ఉపయోగించుకోవచ్చని ఆల్ ఈజ్ వెల్ సంస్థ అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. నగరంలోని శ్రీనివాస థియేటర్ ప్రాంతంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవా సంస్థ రూపొందించిన హెల్త్ కార్డును ఆవిష్కరించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రక్త పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు సుబాని సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. అబ్దుల్ కలాం సేవా సంస్థను స్థాపించడం, పేదలకు మధ్యతరగతి వర్గాల వారికి వైద్య సేవలతో పాటు విద్యలో కూడా సేవలు అందించాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. కార్డును 300 రూపాయలతో తీసుకున్న ఎడల నగరంలోని 21 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచితంగా ఓపీ అందించడం జరుగుతుందన్నారు. అలాగే అబ్దుల్ కలాం ల్యాబ్లో 10 సార్లు షుగర్, థైరాయిడ్ పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను ఆదరిస్తూ పేదల కార్డులను తీసుకొని వైద్య సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు బలగాని ఆంజనేయులు, శివబ్రహ్మచారి, పాస్టర్ డేవిడ్ రాజు, నజరుద్దీన్, మోటే భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం ఆఫీస్ నందు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవా సంస్థ హెల్త్ కార్డు రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్డు వల్ల మనం సంస్థ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఈ అబ్దుల్ కలాం సేవా సంస్థ అనేది వర్క్ చేస్తుంది. దీని భాగంగా మనకి ప్రముఖ 21 హాస్పిటల్లో ఈ హెల్త్ కార్డు తీసుకున్న వాళ్ళకి ఒక 1 ఇయర్ పాటు ఓపీ ఫీజు లేకుండా, ఎటువంటి ఓపీ ఫీజు లేకుండా ఉచితంగా చూస్తారు. ఈ హాస్పిటల్కి డాక్టర్స్ సేవాభావంతో ఈ అవకాశం మన అబ్దుల్ కలాం సేవా సంస్థకి ఇచ్చారు. కావున 21 హాస్పిటల్ నందు ఈ 21 హాస్పిటల్స్ మధ్యతరగతి వాళ్ళకి ఈ రోజుల్లో ఓపీకి భయపడి హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నారు. కావున అందువల్ల ఏంటంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో వాళ్ళతోటి మనము ఒక సేవాభావంతో ఈ సంస్థకి ఇట్లా మనం హెల్త్ మీద చేస్తున్నాము. ఇలా అనగంలోనే వాళ్ళు డాక్టర్ గారు బిల్లింగ్ అయిపోయి మన సేవా సంస్థ తరపున మీరు హెల్త్ కార్డులు ఇచ్చుకున్న వాళ్ళకి 1 సంవత్సరం పాటు ఎటువంటి ఓపీ లేకుండా ఎనీ సూపర్ స్పెషాలిటీ మేము ఏ అయితే హెల్త్ కార్డులు ఇచ్చామో ఆ హాస్పిటల్స్ వరకు ఓపీ అనేది ఒక 1 ఇయర్ పాటు ఉండదు. ఈ కార్డు తీసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు చేయించుకొని 300 తీసుకున్న వాళ్ళకి 1 సంవత్సరంలో 5 సార్లు షుగర్ పరీక్షలు, లేదా థైరాయిడ్ పరీక్ష, లేదా కొలెస్ట్రాల్ పరీక్ష, సిబిపి పరీక్ష, ఏదైనా సంవత్సరంలో ఈ కార్డు కలిగిన వారికి ఈ రక్త పరీక్షలు ఉచితంగా చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కార్డు కలిగిన వారికి 1 ఇయర్ పాటు ఓపీ అనేది ఎటువంటి హాస్పిటల్ అయినా ఈ 21 హాస్పిటల్లో ఓపీ అనే లేకుండా చూస్తాము. ఈ రోజున ఈ కార్డు అబ్దుల్ కలాం సేవా సంస్థ కార్డు ఈరోజు మన ఆఫీస్ నందు ఓపెనింగ్ చేయడం జరిగింది. అబ్దుల్ కలాం సేవా సంస్థ తరపున ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా మరొకసారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అబ్దుల్ కలాం సేవా సంస్థకి గౌరవదర్శులుగా నన్ను నియమించడం జరిగింది. నేను కూడా నా శాయశక్తుల ఈ యొక్క అబ్దుల్ కలాం సేవా సంస్థకి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక ఇంట్లో ఎవరైతే బాధ్యత తీసుకుంటారో అతని ఇల్లంతా బాధ్యత తీసుకుని అనుకుంటారు. అలాగే ఒక గ్రామ సర్పంచి ఆ గ్రామాన్ని బాగా చేస్తే ఆ సర్పంచ్ ఎంతో ఈ గ్రామం కోసం కృషి చేస్తాను అనుకుంటారు. అలా ఈ దేశం కోసం కృషి చేసిన వాళ్ళలో ఎందరో మహనీయులు ఉన్నారు. వారిలో అబ్దుల్ కలాం గారు మహోన్నతుడైన వ్యక్తి. ఆయన స్ఫూర్తితో మరి సుబాని గారు చక్కగా ఈ సంస్థను స్టార్ట్ చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పి నేను సందర్భంగా అందరికీ చాలా సంతోషంగా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాబోయే కార్యక్రమంలో రేపు అబ్దుల్ కలాం గారి బర్త్డే రోజున ఒక 1000 మెంబర్స్కి ఆ రోజు అన్ని పరీక్షలు ఫ్రీగా చేయబోతున్నాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క సంస్థ ద్వారా వస్తాయని ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. సుబాని గారు మన బీసీల కోసం ప్రత్యేకంగా ఈ కార్డులు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అందరితోటి మాట్లాడి 20 హాస్పిటల్లో 1 సంవత్సరం వరకు ఓపీ లేకుండా ఫ్రీగా ఒకసారి కడితే సంవత్సరం వరకు చూపించుకోవటం అంటే చాలా గొప్ప అవకాశం. తప్పనిసరిగా మన బీసీలందరూ వచ్చి ఇక్కడికి రాపించుకొని తప్పనిసరిగా ఇవన్నీ చేకూర్చాలని తెలియజేసుకు సెలవు తీసుకుంటాం.
ఇక్కడ అబ్దుల్ కలాం సేవా సంస్థని ఏర్పాటు చేసిన మన సుబాని గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీంట్లో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందనే భావంతో మేము ఇక్కడికి వచ్చి ఈ భావాన్ని మేము వ్యక్తిత్వం చేస్తున్నాం. అదేవిధంగా ఈ సుబాని గారు మంచి మనసుతో ఏర్పాటు చేసిన ఈ సేవా సంస్థని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. Muslims leaders and Hindu leaders and Christian leaders, it's a great opportunity God gave to us because it's a 300 only registration fees 1 year. It's a great hospital, so 21 is here. So it's a great opportunity for the poor and very poor and middle families and everyone. So God bless us. This is a great Abdul Kalam Seva Samastha is doing good work. It's God bless them. Really appreciated for everyone, those who are doing this great service. Thank you all of you. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు 10th ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఒంగోలు, పొదిలి, దర్శి, కనిగిరి, మార్కాపురం ప్రాంతాల్లో జరగనున్నట్లు తెలిపారు. 10వ తరగతికి 5 సెంటర్లు, ఇంటర్కు 10 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు జరుగుతాయని అన్నారు. 10వ తరగతికి 898 మంది విద్యార్థులు, ఇంటర్కు 2612 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి వివరించారు. ప్రకాశం జిల్లాలో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు రేపు 1వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు జిల్లాలోని 5 జోన్లలో జరుగుతూ ఉన్నాయి. పొదిలి, మార్కాపురం, దర్శి, కనిగిరి, ఒంగోలు ఈ 5 చోట్ల కూడా 10వ తరగతి సెంటర్లు 5, ఇంటర్మీడియట్ సెంటర్లు 10, మొత్తం 15 సెంటర్లు మన ప్రకాశం జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. సమయము మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా పూర్తి పారదర్శకతతోటి పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర అబ్జర్వర్ శాము డైరెక్టర్ శ్రీ సుబ్బారెడ్డి గారు, అలాగే ప్రకాశం జిల్లా గౌరవ మన విద్యాశాఖ అధికారిని మేడం గారు పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. మన జిల్లాలో ఈ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి 5 సెంటర్లలో 898 మంది విద్యార్థులు ఎస్ఎస్సి విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. అలాగే ఇంటర్మీడియట్కి వచ్చేసి 2612 మంది విద్యార్థులు ఈ 10 సెంటర్లలో ఇంటర్మీడియట్ తరఫున పరీక్షలు రాయబోతున్నారు. అందరూ కూడా ఈ పరీక్షల యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని కొంచెం ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలను దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలతోటి పరీక్ష సెంటర్లకు ముందుగానే హాజరయ్యి సక్రమంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కొప్పోలులో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న నాటక పోటీలలో భాగంగా చైతన్య కళామండలి వారి స్వప్న రాసిన అమృతం, గుంటూరు జిల్లా కాట్రపాడుకు చెందిన ఉషోదయ కళానికేతన్ వారి విముక్తి నాటకాలు ప్రదర్శించారు. 3వ రోజు నాటక ప్రదర్శనలకు వరగాని కళా పరిషత్ అధ్యక్షుడు పోపూరి నాగేశ్వరరావు హాజరై కళా పరిషత్తును నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. కళలను బ్రతికించుకోవాల్సింది ప్రజలేనని, కనుమరుగవుతున్న కళారూపాలను ఆదరించకపోతే భవిష్యత్తు తరాలకు నేటి కళారూపాలు దూరం అయ్యే ప్రమాదం ఉందని నాగేశ్వరరావు హెచ్చరించారు. గ్రామీణ జీవన నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే నాటక రంగాన్ని దాతలు కూడా పోషించాలని కోరారు. కళా పరిషత్ అధ్యక్షుడు కాట్రగడ్డ రఘుబాబు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో బొద్దులూరు ఆంజనేయులు, పరిషత్ ఉపాధ్యక్షుడు పారా రమేష్, ఈదర బలరామయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి వల్లపు వెంకటేష్, జాయింట్ సెక్రటరీ గద్దల శ్రవణ్, కోశాధికారి తాటిపర్తి పుల్లారెడ్డి తదితరులు పర్యవేక్షించారు. ప్రదర్శనలను వీక్షించడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి కళాభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నువ్వు రాల్చిందే ఇది స్వప్నం రాల్చిన అమృతం. స్వప్న, అయ్యో ఏంటండి ఇది? అలా చెప్పేసి అయ్యో నా కోటు రాసుకోవచ్చు. అయ్యో అయ్యో నా కోటు అయ్యో ఎందుకు చెప్పాను? అయ్యో 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 నా కోట్లు నీకు పిచ్చి పట్టిందా? అసలు 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 నీకేమైంది? నీకు
స్వప్న, మా ఆవిడ్ని ట్రీట్మెంట్ కోసం అమెరికా తీసుకెళ్తున్నాను. రైలు టైం అవుతా ఉంది. మాట్లాడినాను ఇప్పుడు ఆ మాట్లాడినందుకురా యంత్రాలుగా మలచుకొని కష్టం చేసిన కష్టజీవులు మీరు. పనులు చేసి చేసి అలసిపోయి అర్థకలతో సంసారాన్ని ఈడ్చుకొచ్చిన ఒక్క నిమిషం అయ్యా. మా చెమట సుక్కలతో సంపాదించిన రూపాయి మాకు కావాలి, కానీ ఈ డబ్బు మాకొద్దయ్యా. 20,000 రూపాయలు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఉమామహేశ్వర గారు కూడా ధన్యవాదాలు. 43 చూసుకోండి స్లిప్. 86 అమ్మా చూడండి. అంటే కొంతమంది స్లిప్పులు తీసుకుని వెళ్ళిపోయినట్టుందమ్మా, అయినా ఇబ్బంది ఏం లేదు, 5 ఇచ్చేస్తాం. 59 చూడండి. అంటే నంబర్ కూడా కనపడతాయేమో రా ఇంతసేపు. రా పైకి రండి అమ్మా, నువ్వు రామ్మా ఇచ్చేసేయండి. ఓకే, ఇంటికి పోతే ఎట్లా మరి? ఇంటికి పోతానికి ఇచ్చింది కూర్చుంటారని కదా. 29 అమ్మా. సంతపేట సాయిబాబా మందిరంలో కొలువై ఉన్న అభయాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి వారికి 1116 లడ్ల కైంకర్యం జరిపించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ చేశారు. హనుమత్ జయంతి రోజు సామూహిక లక్షమల్లెల అర్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంతపేట సాయిబాబా మందిరం నిర్వాహకులు అలహరి చించలరావు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ స్వహస్తాలతో లక్షమల్లెల అర్చన జరిపించుకోవచ్చని అన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ తేజ ప్రతాప మహాజగవందన విద్యావానాభి రామ కాజకరి మన ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో ప్రతినిత్యం కూడా 1/6/2024 హనుమత్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల దాకా కూడా ఎంతో విశేషంగా స్వామివారికి అలంకరణలు, అలాగే మహాప్రసాదాలు, అలాగే హనుమత్ చాలీసా కార్యక్రమాలు, ఇవన్నీ కూడా భక్తులందరూ కూడా దగ్గరుండి కొన్ని వందల మంది భక్తులు వచ్చి ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 1వ తారీఖు జరిగేటువంటి హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం అభిషేకం ఉంటుంది, మళ్ళీ 10 గంటల పూజా కార్యక్రమం, సాయంత్రం లక్షమల్లెలతో విశేష పూజా కార్యక్రమం. మీరు కూడా వచ్చి పాల్గొనడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు సంతపేట షిరిడి సాయిబాబా అభయాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి పక్కనే ఉంటారు. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని అభిషేకాల్లో పాల్గొని, పూజలో పాల్గొని, లక్షమల్లెల్లో పాల్గొని మీ అందరూ కూడా హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. హనుమత్ జయంతి సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి విశేష పూజలు నిర్వహించి పంచామృతాలు, ఏకాదశ విశేష ద్రవ్యాలతో సంపూర్ణాభిషేకం నిర్వహించారు. సుందరకాండ పారాయణ, చండీ సప్తసతి, మన్యసూక్త హోమం కార్యక్రమాలను నిర్వహించారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మజ్జిగ, మంచినీళ్లు పంపిణీ
చేయనున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఉభయదాతలుగా కాట్రగడ్డ వెంకట సాయిరాం, నాగరాజు, బోడపాటి కళ్యాణ్ కుమార్, గీత, మురళీకృష్ణ, కళ్యాణి వ్యవహరించారు. అక్కడ ఆంజనేయ పరివార దేవత ఆవాహన, నవగ్రహ వాస్తు మండపారాధన అయిన తర్వాత మంజుసూక్త హవనము, అలాగే ఆంజనేయ మూలమంత్ర హవనముతో ఈ రోజున హనుమత్ జయంతి మహోత్సవములు ప్రారంభమైనవి. ఈ రోజు సాయంత్రం 6:45 దేవస్థానంలో ప్రదోషకాల పూజలో ఈ సహస్ర కదలీ ఫలార్చన 1100 అరటిపళ్లతో స్వామివారికి పూజా కార్యక్రమం, మధ్యాహ్నం వడమాల, సాయంత్రం అప్పాల నివేదన ఈ రోజు విశేష కార్యక్రమములు. రేపు ఉదయం స్వామివారికి ఆలయ ప్రదక్షిణము, ఆలయ పరివార దేవతైన విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, అలాగే జీవధ్వజ దండము, ఉష్ణవాహనానికి నారికేల ఫల సమర్పణ, హారతి అయిన తర్వాత 12 అయిన తర్వాత స్వామివారికి ఈ విశేషమైన ద్రవ్యాలు మనకి సంవత్సరం మొత్తం మీద ఒక తిరునాళ్ళ ముందు రోజు ఈ హనుమత్ జయంతి రోజు జరుగుతుంది. చాలా విశేషమైన ద్రవ్యాలతో 40 లీటర్ల ఆవు పాలు, 20 లీటర్ల ఆవు పెరుగు, 10 లీటర్లు ఆవు నెయ్యి, 10 లీటర్లు తేనె, 10 కిలోలు పంచదార, అలాగే జీడిపప్పు, యాలుక్కాయలు, లవంగాలు, తర్వాత బాదం పప్పు, వట్టివేర్లు, లవంగాలు, యాలుక్కాయలు, తర్వాత విశేషమైన ద్రవ్యాలు భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం. ఈ మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలో కేక్ కట్ చేసి పెళ్లి రోజు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో గోల్డెన్ గ్రానైట్ మేనేజర్ ఏ గిరిబాబు, కాంట్రాక్టర్ కాట్రగడ్డ రమణయ్యల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నిస్సహాయులైన పేదలు 6గురికి ఒక్కొక్కరికి 6,000 చొప్పున వైద్య ఖర్చులకు, జీవనోపాధికి 30,000 రూపాయలు అందజేశారు. కార్యక్రమంలో నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, బొమ్మిశెట్టి కిరణ్ కుమార్, మండవ గోపి, చెల్లగండ్ల హనుమంతరావు, గ్రానైట్ వ్యాపారులు బీబీఎల్ వెంకట్రావు, నల్లూరి సత్యనారాయణ, శ్రీనివాసరెడ్డి, వెలుగు సుబ్బారావు, మండవ శ్రీనివాసరావు, నూకల సురేంద్ర, గ్రంథి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఓకే. కొంతమంది పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం, ఇతర ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందిస్తున్నాము. వాళ్ళలో ముందుగా బండారు వెంకటేశ్వర్లు, సిఎస్ గాంధీ బొమ్మ పైకి వచ్చేటట్టు అలా అలా ఏందమ్మా నువ్వు ఏమొద్దాను దేనికి ఇట్లా ముందుకు పెట్టావు కదా, ఒకరిద్దరికి పెట్టించుకుంటే ఉండవా. సిద్ధా రాఘవరావు గారు, వారి శ్రీమతి లక్ష్మీ పద్మావతి వివాహ వార్షికోత్సవం సందర్భంగా పెద్దలు మేనేజర్ గిరిగారు, రమణయ్య గారి ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో 300 మంది అనాథలకు, పేదలకు అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. దానిలో భాగంగా శివం శరణాలయంలోని వృద్ధులందరికీ ఈరోజు పౌష్టికారంతో కూడిన భోజనం ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాన్ని కూడా గిరిగారు, వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వివాహాలు ముఖ్యమైన రోజుల్లో వాళ్ళ కుటుంబంలో పేదల మధ్య, నిస్సాయుల మధ్య పుట్టినరోజు జరుపుకొని వారికి తమ వంతుగా ఆర్థిక సాయం అందిస్తామని వారి మిత్రులను తెలిపడం వల్ల శివం ఫౌండేషన్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు
వారి వివాహ సందర్భంగా మా వంతుగా ఈ శివం శరణాలయంలో చాలామంది పేదలకి అన్నదానంతో పాటు ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వాళ్ళందరికీ భోజన కార్యక్రమం వాళ్ళ వివాహ సందర్భంగా అందిస్తున్నామని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా పెళ్లి రోజు శుభాకాంక్షలు శివం ఫౌండేషన్ తెలియజేస్తాం. మన మాజీ మంత్రివర్యులు సిద్ధారామరావు గారు వారి ధర్మపతి లక్ష్మీ పద్మావతి గారి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ శివం ఫౌండేషన్లో అన్నదాన కార్యక్రమం వృద్ధులకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ మన గోల్డెన్ గిరి గారు ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమానికి కానీ అనాథలకు ఆర్థిక ఖర్చులకు కానీ ఇక్కడ డొనేషన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అన్నదానం ఏర్పాటు కార్యక్రమం చేసి వాళ్ళ మనలు సిద్ధారామరావు గారికి లక్ష్మీ పద్మవారికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఆంజనేయ స్వామి వారికి ప్రసాదం, భక్తుల కోసం అన్నప్రసాద వితరణ, తయారీ కోసం అన్నదాన భవనానికి SBI 10 లక్షల విలువ కలిగిన బాయిలర్ సామాగ్రిని అందజేశారు. అద్దంకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్రాంచ్ మేనేజర్లు రాజేష్ వెంకట్రావు, నరసింహారావు బ్యాంకు ఉద్యోగుల సహకారంతో ఒంగోలు SBI AGM 10 లక్షల విలువ కలిగిన బాయిలర్ సామాగ్రిని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయానికి అందజేసినట్లు కార్యక్రమ నిర్వహణ అధికారి సుభద్ర తెలిపారు. CSR బాయిలర్ను SBI రీజనల్ మేనేజర్ గుణేశ్వరరావు ప్రారంభించారు. SBI బ్యాంక్ అధికారులకు స్వామివారి దర్శనానంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యాన పంటలకు, రైతులకు అవసరమైన వ్యవసాయ పనులకు ప్రాధాన్యమిస్తున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ బొంత అర్జున్ రావు తెలిపారు. ఉపాధి హామీ పథకం మేట్లకు, టెక్నికల్ అసిస్టెంట్లకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు MPDO కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మండలంలో జరుగుతున్నటువంటి స్టాగర్ ట్రెంచ్, అట్లనే కాంపౌండ్, హార్టికల్చర్ సంబంధించిన జామ, అలానే ఈ డ్రాగన్ ఫ్రూట్, వీటికి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా విజిట్ చేయడం జరిగింది. ఉపాధి హామీ పనులు ఈ మండలంలో కూలీలకి వేతనాలు మంచిగా పడే విధంగా పనులు చేపించడం, క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేటువంటి దాన్ని కూడా చూడటం అనేటువంటిది జరిగింది. అలానే ఉపాధి హామీ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఇంకా మంచిగా చేసే విధంగా కూడా మరి గౌరవ MPDO గారు ఇక్కడ మిగతా సిబ్బంది అందరితో కూడా కలిసి మరి ఇక్కడ అన్నీ కూడా పర్యవేక్షణ చేసి రివ్యూ మీటింగ్లు కూడా పెట్టడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం హార్టికల్చర్ని చాలా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంది. ఈ మండలం హార్టికల్చర్కి మంచి సూటబుల్ అయినటువంటి మండలం. దాదాపు 200 ఎకరాల్లో ఈ సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరానికి హార్టికల్చర్ పంటలకి ఆర్థిక సాయం అందించడానికి ఉపాధి హామీ పథకం ద్వారా మరి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము చేపట్టడం జరుగుతుంది.
ముఖ్యంగా ఇక్కడ అంతా కూడా మామిడి తోటలు కానీ, చీనీ తోటలు కానీ, డ్రాగన్ ఫ్రూట్ కానీ, ఇట్లా రకరకాల పంటలు, నేరేడు కానీ, ఏవైతే హార్టికల్చర్ క్రాప్స్ ఈ ఏరియాలో అనువుగా ఉండేదో వాటన్నిటి కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అట్లానే సెరికల్చర్ని కూడా మేము ప్రమోట్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. సెరికల్చర్ కూడా మా డిపార్ట్మెంట్ నుంచి ఆర్థిక సాయం అందజేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా అర్హులైనటువంటి లబ్ధిదారులందరూ కూడా మీరు మన ఎంపీడీఓ ఆఫీస్లో, మరి ఎంపీడీఓ గారు ప్రోగ్రామ్ ఆఫీసరు, ఇక్కడ ఉపాధి హామీ సిబ్బంది అందరూ ఉన్నారు కాబట్టి వారికి వచ్చేసి మీ యొక్క భూమి సన్నకారు, చిన్నకారు రైతులు 5 ఎకరాల లోపు ఎవరైతే భూమి కలిగి నీటి వసతి కలిగినటువంటి రైతులు ఉంటారో వాళ్ళందరూ దీని కింద మరి ఆర్థిక సాయం చేయొచ్చు. దీనికి 3 సంవత్సరాల వరకు మొక్కలు పిట్టింగ్ దగ్గర నుంచి మొక్కలు కొనుగోలు, అలానే 3 సంవత్సరాలు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనసు ద్వేషంతో నిండిపోతే ఇతరుల మంచితనాన్ని గుర్తించలేని అంధకారం అలుముకుంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.